ఒకవైపున తన మంత్రిత్వ శాఖకి సంబంధించి 2 రకాల పనులు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. నంబర్ 1 వచ్చేటప్పటికి ఆహ్, వైసీపీ వాళ్ళని తొక్కడానికి తన మంత్రిత్వ శాఖని పర్ఫెక్ట్‌గా వాడుతున్నాడు. పెద్దిరెడ్డి మీదన ఇష్యూనా, లేకపోతే సజ్జల వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇష్యూనా అటవీ శాఖని అడ్డుపెట్టి కొట్టేటటువంటి దెబ్బ. తద్వారా రాజకీయ ప్రతీకారం అన్నటువంటిది ఒకవైపు. రెండో వైపున ఎర్రచందనం ఇష్యూ ఇయన్నీ పెద్దిరెడ్డి మీదకి తీసుకెళ్ళే విధానం. మరొక వైపున వచ్చేటప్పటికి తన శాఖ ద్వారా గిరిజన ప్రాంతాలకు రోడ్లేయించడం, అట్లాగే మౌలిక సదుపాయాలు కల్పించడం. ఇది ఒక పాజిటివ్ వర్క్ పబ్లిక్‌కి చేసుకెళ్తున్నారు. ఇంకొక వైపున గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా బాబుని గట్టిగా ఒత్తిడి తెచ్చి మరి డబ్బులు తీసుకొచ్చి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో నిధులతో అయితే అంతా 100కి 100 తెచ్చుకోలేకపోయినా 20, 30, 40% తెప్పించి పనులు చేపిస్తున్నటువంటిది స్వయంగా తను ఇనిషియేటివ్ తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపున పబ్లిక్ అంశాలు లైక్ మొన్న రాజోలు అంశంలో రైతులకు సంబంధించినటువంటి ఇష్యూన కొబ్బరి రైతులకు సంబంధించిన అంశమా, ఉప్పాడ మత్స్యకారులకు సంబంధించిన అంశమా, అలాగే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన అంశాలు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళి ప్రజలతో నేను ఉన్నానని చెప్తున్నారు. ఇదే సందర్భంలో 15 సంవత్సరాలు మేము ఉంటామని చెప్తున్నారు, 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్తున్నారు. కానీ అర్థం కానిది ఏంటంటే తను ముఖ్యమంత్రి అవుతామనుకుంటున్నాడా కాదనుకుంటున్నాడా, ముఖ్యమంత్రి పదవికి తను పోటీ పడుతున్నానంటున్నాడా పోటీ పడట్లేదంటున్నాడా, ముఖ్యమంత్రి అనే పదం పక్కన పెట్టేసి 15 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం అసాధ్యం అన్నది తెలిసి దాని గురించి మాట్లాడకుండా కూల్గా నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఓవరాల్గా తను మాట్లాడుతున్నటువంటి పలు దఫాలు చూసినప్పుడు తను ఒక వ్యూహంతోనే వెళ్తున్నాడు. అది నేను ఏది వైసీపీ వాళ్ళు విమర్శించినట్టు టీడీపీకి బానిస 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 అంటూ ఆయన రియాక్ట్ అవ్వట్లా. ఎప్పుడు అవుతారు? తనకి కావలసినటువంటి విధమైనటువంటిది అది ప్రభుత్వంలో వాటానా, ముఖ్యమంత్రి పదవిలో వాటానా, అది ఇవ్వని రోజున ఇదిగో ఇంతమంది ఇన్ని మాటలన్నా నేను మాత్రం మీకు ఇంత పూర్తిగా సరెండర్ అయి పనిచేశాను అయినా నన్ను దెబ్బగొట్టారని ఎదురు తిరుగుతాడేమో అన్నటువంటి సందేహం టీడీపీలో ఉంది. అందుకనినే వాళ్ళ మీడియా ఎంతవరకు ప్రొజెక్ట్ చేయాలో అంతవరకే ప్రొజెక్ట్ చేస్తుంది. వాళ్ళని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవడంలో పవన్ సక్సెస్ అవుతున్నాడు. భవిష్యత్తులో జరిగే పిక్చర్లో పవన్ ఒక మిస్టరీ, ఎవరికి అర్థం కాడు.